అందరికీ ముందుగా గురు పూర్ణిమ శుభాకాంక్షలు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. నా పేరు సత్యనారాయణమూర్తి. జగిత్యాల జిల్లా, కరీంనగర్ ఒకప్పుడు పాత జిల్లా, అక్కడ నివాసిని. వృత్తిరీత్యా నేను వైద్యుడిని. 1998 జూలై 6వ తారీఖు, అది కూడా గురు పౌర్ణమి రోజే, అంటే దాదాపు ఇప్పటికి ఎగ్జాక్ట్గా 20 సంవత్సరాల క్రితం సుభాష్ పత్రి గారిని వారి ఇంట్లో, ఇక్కడే కర్నూలులో వారి ఇంట్లో కలవడం జరిగింది. పొద్దున 7 గంటలకు కలుసుకున్నాను. ఆ తర్వాత ఈ పిరమిడ్ మాస్టర్గా నేను దీంట్లోనే, ఈ సొసైటీ మూమెంట్లోనే స్థితమయ్యాను. అంతకుముందు సత్సాయి డివోటీగా 10 సంవత్సరాలు ఉండేవాడిని. మరి అక్కడి నుంచి తర్వాత ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి నేను అందివ్వబడ్డాను. అక్కడ ఎలాగైతే ఉచిత వైద్య సేవలు చేసేవాడినో ఆ 10 సంవత్సరాలు, ఆ తర్వాత ఇక్కడికి వచ్చాక ధ్యానం నేను నేర్చుకున్నాక, ధ్యానం యొక్క గొప్పతనం మన ఆరోగ్యానికి చాలా చాలా గొప్పగా ఉందని గ్రహించిన వాడిని ఉచిత ధ్యాన సేవలు, అంటే ప్రతి ఆదివారము మా జగిత్యాల చుట్టుపక్కల విలేజెస్ అన్నిటికీ వెళ్ళి ఉచితంగా ధ్యానం నేర్పించడానికి మా టీంని అందరినీ తీసుకుని, అలాగా ఎన్నో సంవత్సరాలు, అంటే దాదాపుగా ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి ఆ సేవ జరుగుతూనే ఉంది. మా హాస్పిటల్ పైన 2001లో అద్భుతమైన పిరమిడ్, తెలంగాణలోనే మొట్టమొదటి పిరమిడ్ అది, 25 feet into 25 feet పిరమిడ్. సో ఆ పిరమిడ్లో ఎంతోమంది ధ్యానం చేసి చాలా చాలా ఆరోగ్యాన్ని పొంది తర్వాత వాళ్ళందరూ కూడా పిరమిడ్ మాస్టర్స్గా వెలిసిల్లారు. ఇప్పుడు నాతో ఎవరైతే పిరమిడ్ మాస్టర్స్ ఒక 10-20 మంది వాళ్ళందరూ ఉంటారో, వాళ్ళందరూ ఒకప్పుడు నా పేషెంట్సే. వాళ్ళకి ఏంటంటే రోగాలు తగ్గకపోతే నేను ధ్యానం సజెస్ట్ చేసేవాడిని. వాళ్ళు నా మాట నమ్మి, మరి రోగాలు ఎలాగూ మందులతో తగ్గట్లేదు కదా అని చెప్పి ధ్యానం నేర్చుకుని, అక్కడ పైన పిరమిడ్ కట్టి ఉంది కాబట్టి ఆ పిరమిడ్లో ధ్యానం చేసుకుని వాళ్ళందరూ లాభం పొంది, మళ్ళీ వాళ్ళు ధ్యాన ప్రచారం చేయడంతో వాళ్ళందరూ కూడా పిరమిడ్ మాస్టర్లుగా వెలిసిల్లారు. అంటే ఒకనాటి రోగి మరి ఇప్పుడు అతి గొప్ప పిరమిడ్ మాస్టర్గా వెలిసిల్లారు. వాళ్ళందరూ కూడా 2-3 పిరమిడ్లు కూడా కట్టించారు కూడా. సో ధ్యానం అనేది చాలా చాలా గొప్ప విషయం. మరి ఈ ప్రపంచంలో ఎన్నో ప్రకృతిలో మార్పులు జరుగుతున్నాయి. ఒకప్పుడు ధ్యానానికి పల్లెటూళ్ళకి వెళ్ళి కళ్ళు మూసుకోండి అంటే అందరూ నన్ను కొంచెం ఎద్దేవా చేసేవారు, వీళ్ళేదో మంత్రగాళ్ళు మంత్రాలకి పూనుకుంటున్నారు అని. కానీ ఇప్పుడు ధ్యానం అని అంటే ఆ సిచ్యువేషన్ లేదు. ఒక 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు పత్రి గారు మొదట ధ్యానం మొదలుపెట్టినప్పుడు పరిస్థితికి ఇప్పటి పరిస్థితికి చాలా 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 అద్భుతమైన మార్పులు వచ్చాయి. ఇప్పుడు ధ్యానం అంటే ఎవరికి వ్యతిరేకత లేదు. ధ్యానం మనం చేయలేకపోతున్నామే అని బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. పైకి ధ్యానం చేయకపోవచ్చు, కానీ లోపల మాత్రం ధ్యానం చేయలేకపోతున్నామనే ఆ బాధ మాత్రం అందరికీ ఉంది. అంటే అంత గొప్ప మార్పు ప్రపంచంలో జరుగుతుంది. సో ఇక ముందు మనం ఇంకా గొప్ప మార్పులు చూస్తాం. మొన్నటికి మొన్న అద్భుతమైన గొప్ప విషయం మనం పేపర్లలోనూ టీవీల్లోనూ చూసాం. ఆ థాయిలాండ్ అనే ఊర్లో, అక్కడ దేశంలో, ఆ గుహల్లో ఒక యోగి, అంటే ఒక మాంక్, అతను ధ్యానం చిన్నప్పుడే ఎందుకు నేర్చుకున్నాడు అంటే తన తల్లి తమ్ముడిని కోల్పోయిన తర్వాత అతను ఒక టిబెట్ లామా వాళ్ళ దగ్గర అక్కడ ధ్యాన శిక్షణ పొంది తర్వాత ఒక క్రికెట్ కోచ్ లాగా తయారై మరి 12 మంది బాలులను కాపాడాడు అని మనం తెలుసుకున్నాం. ఆ బాలురు అందరూ కూడా ధ్యానం చేసినందువల్లనే బతికారు అని ప్రపంచం అంతా, నేడు పత్రికలన్నీ, మీడియా అంతా చాలా చాలాగా ఉటంకించాయి. సో మనము చేస్తున్న కృషికి ఇది సర్ఫేస్లో ఒక పెద్ద అంటే మార్పులాగా మనందరం పునాదులు వేసాం. మరి మీడియా అంతా కూడా ఒక పెద్ద అద్భుతమైన బిల్డింగ్ తయారు చేసింది. సో ఇదే విధంగా మనం అందరం కూడా ధ్యాన స్ఫూర్తిని పొంది ప్రతి ఇంట ఒక ధ్యానిలాగా ఉండి మరి మిగతా వాళ్ళని, చుట్టుపక్కల వాళ్ళని కూడా ధ్యానులుగా మార్చి, మరి ఈరోజు మంచి మంచి ఆడియో క్యాసెట్స్, వీడియో క్యాసెట్స్, అద్భుతమైన మ్యాగజైన్స్ వచ్చాయి. ఒకప్పుడు మరి కొన్నే ఉండేవి, ఇప్పుడు చాలా విస్తారంగా, అంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ఎంతో అద్భుతమైన మార్పులు జరిగాయి. మరి కొత్తగా PSSM తరఫున పిరమిడ్ టీవీ ఛానల్ కూడా ఓపెన్ అవుతుంది. ఈరోజు కూడా సపోజ్ టు బి లైవ్ టెస్ట్ చేస్తున్నారు. మరి ఆగస్టు 15 నుంచి పిరమిడ్ టీవీ ఛానల్ కనుక వచ్చింది అని అంటే మనం దాంట్లో ఎంత మరి సత్య సంభాషణలు మనం వింటామో కంటామో చెప్పని అలవి కాదు. సో దానివల్ల, ఎందుకంటే మీడియా అనేది చాలా చాలా పవర్ఫుల్. అయితే అటు నెగిటివ్ తీసుకెళ్తుంది, లేకపోతే పాజిటివ్ తీసుకెళ్తుంది. సో మీడియాని మనం వాడుకునే విధానం బట్టి, మరి మీడియా మిత్రులందరూ కూడా వాళ్ళు మనకు సహకరించే విధానం బట్టి ఉంటుంది. సో అందరూ దయచేసి ధ్యానం చేయండి, మరి ఆరోగ్యపరంగా అందరూ ఉండండి. థ్యాంక్ యూ.